ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ మహాకృపను బట్టి వందనము చెల్లించుకుంటున్నాం. ఇంతకాలం మమ్మల్ని అందరినీ మీ చల్లని రేఖల కింద క్షేమంగా కాపాడి మా జీవితంలోనైనా మరొక దినాన్ని ప్రసాదించినందుకు మీకు వందనము చెల్లించుకుంటున్నాం. ఈ సమయం అంతండి మీదైన జ్ఞానాన్ని తండ్రి మేము నేర్చుకొనుచుండగా మా మనోనేత్రం వెలిగించండి. మరి ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో తండ్రి, నేర్చుకుంటున్నారో అనేక మందికి నాయన ఈ వాక్య సందేశాన్ని పంపించి మీ సువార్త పనిలోనైనా పాలుభాగస్తులు కాగలిగే భాగ్యం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి సమయంలో మరి ఛానల్ వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు వారి పేరిట వందనము తెలియచేసుకుంటున్నాం. ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆత్మల రక్షణకై ఆస్తుల త్యాగమా అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆత్మల రక్షణకై ఆస్తుల త్యాగమా. ప్రియమైన దేవుని వర్లారా, ఆస్తి అనగానే మరి అనేక రకాలుగా ఈరోజు ఆస్తుల గురించి బీమాలు చెల్లించడం అనేది, లేదా ఆస్తి రక్షణ కొరకు ఎల్ఐసీలు కట్టుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే వారు సంపాదించిన ఆస్తిపాస్తులు, భూములు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, లేదా ధనము కావచ్చు, వస్తువులు కావచ్చు, చివరికి వారి శరీరంలో ఉన్న అవయవాలే వారికి ఆస్తిగా ఈరోజు చాలామంది భావిస్తున్నారు. ఒక మనిషి తన జీవితంలో కష్టపడి తనకంటూ కొంత సొంత ఇల్లు ఉండాలని, లేదా కొంత పొలాలు, ఇళ్ళు, భూములు కలిగి ఉండాలన్న ఆలోచనతో ప్రతి మనిషి కూడా తన జీవితంలో కష్టపడి ఆస్తిపాస్తులు సంపాదించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆస్తులు చాలా రకాలుగా ఈరోజు మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరు ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంటికి సంబంధించి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. అలాగే కారు సంపాదించుకుంటే కారుకు ఇన్సూరెన్స్ ఉంటుంది. బైక్ కొనుక్కుంటే బైక్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే వారి ఇంటిలో ఉన్న వస్తువులు ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ వస్తువులకు సంబంధించి ఇన్సూరెన్స్ చేయించుకోవటం మనం చూస్తున్నాం. ఇక ఈరోజు ప్రతి మనిషి చేతిలో ఉంటున్న సెల్ ఫోన్ కూడా ఒక ఆస్తి కింద పరిగణిస్తున్నారు. దానికి కూడా ఇన్సూరెన్స్, బీమా అనేది కట్టించుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకవేళ ఆ వస్తువు పోయినా, ఏదైనా పాడైపోయినా తిరిగి మరలా చెల్లించే అవకాశం ఉందని చెప్పేసి వాటికి కూడా మరి బీమా కట్టించుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం ఆలోచిస్తే ప్రతి మనిషి కూడా తాను సంపాదించిన దానినే ఆస్తిగా భావించి వాటిని కాపాడుకోవటానికి, ఏదైనా ప్రమాదవశాత్తు పాడైపోతే తిరిగి మరలా పొందుకోవటానికి మాకున్న ఆస్తి ఇదే అని చెప్పేసి దాని పేరిట మరి బీమాలు కట్టుకోవటం అనేది చూస్తూ ఉన్నాం. ఇక చాలామంది ఎల్ఐసీలు కడుతున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అంటే వీళ్ళ జీవితంలో ఏదైనా ప్రమాదం సంభవించినా, ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అవయవాలు ఏదైనా డ్యామేజ్ అయినా దీనికి సంబంధించి మరి ఎల్ఐసి కట్టి తిరిగి ఆ కంపెనీ వాళ్ళు ఇస్తానన్న ధనాన్ని పొందుకోవటం జరుగుతుంది. ప్రియులరా, ఒకవేళ అవయవాలు యాక్సిడెంట్లో పోతే ఆ ఎల్ఐసి అవయవాలను తిరిగి తీసుకొని ఇవ్వలేదు. ఒకవేళ మనిషి చనిపోతే ప్రమాదశాత్తు ఆ డబ్బులైతే వస్తాయి, కానీ తాను సంపాదించిన ధనము, లేదా ఏ ధనం కొరకు ఆశపడ్డాడో ఆ ధనం అనేది తన వెనకున్న వాళ్ళకి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప తనకు మాత్రం జీవితంలో రూపాయి కూడా ఉపయోగపడదు. అసలు మనిషి ప్రాణాలు లేనప్పుడు ఆ ధనం వచ్చి ఏం ఉద్ధరిస్తుంది చెప్పండి? ఆ ధనం ఎంతవరకు మనిషిని కాపాడగలదు? ప్రాణాన్ని తిరిగి తీసుకొని ఇవ్వగలదా? ధనమే ప్రాణాలను కాపాడుతుంది అని అనుకుంటే మనకంటే కూడా కోటీశ్వరులు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. అయినా సరే వాళ్ళు ప్రాణాలను దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. యాపిల్ సంస్థ అధినేత ఈరోజు ల్యాప్టాప్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, చాలా సిస్టమేటిక్గా తయారు చేయడం అనేది జరిగింది. అది చాలా ఖరీదైన వస్తువులు అవి. ఆ సంస్థను స్థాపించిన అధినేత స్టీవ్ జాబ్స్ తనకు
మరి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినప్పుడు తాను జీవితంలో మరి చాలా బాధపడ్డాడు. బాధపడి ప్రపంచానికి ఒక మంచి మాట చెప్పాడు. తాను కన్ను మూసే ముందు, ఎంత డబ్బు ఉన్నా ప్రాణాన్ని తిరిగి తీసుకుని రాలేవు అని చెప్పాడు. ప్రాణాన్ని తిరిగి తీసుకొని రాలేవు. అండ్ ఒకప్పుడు అంతకంటే ముందు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసిన అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని సుమారుగా 3 వంతులు జయించాడు. అతను కూడా చనిపోయేటప్పుడు ఖాళీ చేతులతో రక్తహస్తాలతో వెళ్ళిపోవటం అనేది జరిగింది. అంటే ఈ లోకంలో ధనవంతులైన వారి యొక్క మరి వాళ్ళ అభిప్రాయాలు లేదా వాళ్ళ అనుభవాలను మనం తీసుకోగలిగితే సంపాదించిన ధనం వలన వారికి ఎటువంటి ప్రయోజనం ఉన్నట్లుగా మనకు కనిపించటం లేదు. ఇకపోతే సినిమాల్లో హీరోయిన్లు కూడా తమకున్న అవయవాలను ఆస్తిగా భావించుకొని వాటికి కూడా బీమా కడుతున్నారన్నమాట. ఒకవేళ సినిమాలో డ్యాన్స్ వేసేటప్పుడు ప్రమాదవశాత్తు పడిపోయి ఈ శరీరంలో ఏదైనా అవయవానికి ఒకవేళ డ్యామేజ్ అయితే దానికి డబ్బులు కట్టుకోవటం, తిరిగి ఆ కంపెనీ వాళ్ళు మరలా డబ్బులు ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలా కోట్ల రూపాయల్లో వాళ్ళ అవయవాలను ఆస్తులుగా భావించి వాళ్ళు ప్రీమియం కట్టుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం, బీమా కట్టడం అనేది. ఇలా మనిషి సంపాదించిన వస్తువులే కాకుండా తమ శరీరంలో ఉన్న అవయవాలను కూడా ఆస్తిపాస్తులుగా భావించి వాటిని కూడా బీమా కట్టుకుంటున్నారు. ప్రమాదంలో పాడైపోతే మరలా కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లించే విధంగా, ఈ విధంగా మనిషి నిత్యము కూడా సంపాదించాలన్న ఆలోచనతో కలిగి మరి దేవుడు ఈ భూమి మీదకు పంపించిన సంకల్పాన్ని మరిచిపోయి ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు. ప్రారంభంలో దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు అందరికీ భూమిని సమానంగా పంచి ఇచ్చాడు. దేవుడు చేసిన సృష్టి కార్యక్రమాలు మనం చూస్తే ఆ చివరి దినాన 6వ దినాన మనిషిని కూడా చేసి మీరు భూమిని నిండించండి, దీన్ని లోపరుచుకోండి అని చెప్పాడు తప్ప బలాత్కారం అని చేయమని చెప్పలేదు. కానీ అనతి కాలంలో ఏం జరిగిందంటే ఈ భూమి అంతా కూడా బలాత్కారంతో నిండి ఉందని చెప్పేసి దేవుడు చెప్పాడు. అంటే ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనం, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. చూసారా, సమస్త శరీరుల మూలంగా భూమి ఏమైపోయిందంటే బలాత్కారంతో నిండిపోయింది అన్నాడు. అంటే బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు అన్నాడు. ప్రియులారా, ఒకనాడు చరిత్రలో మనం చూడగలిగితే అహాబు అనే రాజు నాబోత్ అనే పేదవాడి భూమిని బలాత్కారంగా ఆక్రమించుకున్నాడు. బలాత్కారం చేసి తన ప్రాణాన్ని తీసి అతను చనిపోయాడు. అతని వెనక ఎవరూ లేరన్న ఉద్దేశంతోనండి ఆ భూమిని తన నగరానికి ఆనుకుని ఉన్నదని చెప్పేసి బలాత్కారంతో నాబోతు, పేదవాడైన నాబోతు ఆస్తిని రాజైన అహాబు ఆక్రమించుకోవటం జరిగింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నది అదే. ఈరోజు భూదందాలు మనం చూస్తేనండి, భూ కుంభకోణాలన్నీ కూడా ఎక్కడైనా మరి అసైన్ ల్యాండ్లు కానీ పేదవాళ్ళ భూములు కానీ ఉంటే దాన్ని పెద్దవాళ్ళు కన్నేసి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ భూమి అంతా ఏమైపోయింది అంటున్నాడంటే దేవుడు బలాత్కారంతో నిండిపోయింది అంటున్నాడు. ఏమంటే ఈ ఆస్తులు అనేది 2 రకాలుగా ఉంటాయి. చరాస్తిగా ఉంటుంది, స్థిరాస్తిగా ఉంటుంది, లేదా వస్తువుల రూపంలో ఉంటుంది, ధనం రూపంలో ఉంటుంది. అంటే ఈ చరచరాస్తులు కూడా సంపాదించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరు మీద పెట్టుకోకుండా, ఎందుకంటే ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి కాబట్టి వాళ్ళ పేరును పెట్టుకోకుండా ఎవరో బినామీల పేర్ల మీద పెట్టి ఈ ఆస్తులు విస్తారంగా సంపాదించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే అహాబు నగరం అంటే అది ఒక రాజధాని అనుకుంటే ఆ నగరానికి ఆనుకుని పేదవాడికి ఆస్తిపాస్తులు ఉండకూడదా? వాడికి ఆస్తులు ఉండకూడదా? నా నగరానికి ఆనుకుని ఉంది కాబట్టి నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చే అని చెప్పేసి యవననగానే నాబోతు అతన్ని చంపించి బలాత్కారంతో ఆ భూమిని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అందుకే పిల్లరా, ఈరోజు మనుషులు ఉన్నవాడు ఇంకా ఉన్నవాడైపోతున్నాడు, లేనివాడు ఇంకా లేనివాడిగా మారిపోతున్నాడు. ఈ కరోనా కాలంలో మరి
సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో బయటపడిన నిజాలు ఏంటంటే, ఈ కరోనా కాలం 2 సంవత్సరాల కాలంలో ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అయిపోయాడట, లేనివాడు ఇంకా దిగజారిపోయాడని చెప్పేసి చెప్తూ ఉంది సర్వే. అంటే ఎటువంటి పరిస్థితులున్నా పేదవాడిని ఆదుకోవాలన్న ఆలోచన లేక ధనవంతుడు ఎప్పటికప్పుడు కూడా ఆస్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పేదవాడికి లేనివాడికి ఒక ముద్ద భోజనం పెడదామన్న ఆలోచన ఎవరికి కూడా లేదండి. నిన్ను వలె నీ పొరుగువారిని దేవుడు ప్రేమించవన్నాడు. అలాంటిది ఈరోజు ప్రేమ చూపించడానికి బదులుగా దోచుకోవటం ప్రారంభించింది ప్రపంచం. అందుకే ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు అయిపోతున్నారు, లేని వాళ్ళు నానాటికి దిగజారిపోయే పరిస్థితిలో ఉన్నారు. అసలు ఈ ఆస్తి సంపాదించాలన్న ఆలోచన ఎవరికి వస్తుంది? ఎవరు ఈ ఆస్తిని సంపాదించాలన్న కోరిక కలిగి ఉంటారు? ఎవరు సంపాదిస్తారన్నది మనం ఆలోచించగలిగితే చూద్దాం దేవుడు ఏమని చెప్తున్నాడు. ఈ ఆస్తి సంపాదించాలన్న ఆలోచన ఎవరిలో కలుగుతుందో చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు అంటున్నాడు. చెడు దృష్టి గలవాడు, చెడ్డవాడట, ఆస్తిని సంపాదించాలని ఆతురపడతాడట. ఏమండి, ఆతురపడతాడు అంటే ఈ తన కంటికి కనిపించిందంతా నాకే కావాలి, నాకే కావాలి, నేనే దీన్ని ఆక్రమించుకోవాలన్న ఆలోచనతో చెడ్డ దృష్టి కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆస్తిని సంపాదించాలని ఆత్రపడతా ఉంటాడట, ఆరాటపడతా ఉంటాడట. ఏమండి, ఈ భూమిని నేనే అనుభవించాలి, ఇదిగో నేను చూసిందల్లా నాకే కావాలన్న ఆలోచనతో, ఎందుకంటే చూసుట్టు చేత కన్నుకు తృప్తి లేదన్నాడు కదా, అలాంటి తృప్తి లేనివాడి చెడ్డవాడనమాట. వాడు ఏం చేస్తున్నాడంటే చూసిన ఆ ఆస్తిని లేదా ఆ భూభాగాన్ని నేనే వ్యవసాయం చేసుకోవాలన్న ఆరాటంతో వాడు ఆతురపడతాడు అని చెప్పి చెప్తున్నాడండి. ఆతురపడతాడట. పిల్లరా, చెడు దృష్టి గలవాడు ఆస్తిని సంపాదించడానికి ఆతురపడతాడు అన్నాడు. అంటే చెడ్డవాళ్ళంతా ఈరోజు అండ్ ఆస్తులు బాగా సంపాదించుకొని కూడగట్టుకొని ఉన్నారు. అలా ఆస్తి సంపాదించిన వాళ్ళు ఎవ్వరూ కూడానండి న్యాయంగా సంపాదించిన దాఖలాలు మనకు కనిపించవండి. ఏమంటే అసలు న్యాయంగా ఉన్నవాడు అంత ఆస్తి ఎలా సంపాదించగలడు? న్యాయంగా ఉన్నవాడికి అది వీలు పడదనమాట. ఎందుకంటే కష్టజీవులు కష్టపడి సంపాదించుకొని ఏ రోజు కూడు ఆ రోజు సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఉంటారే తప్ప ఒకేసారి పెద్దవాళ్ళం అయిపోవాలి, ఐశ్వర్యవంతులు అయిపోవాలి, ధనవంతులు అయిపోవాలి, ఇదంతా మనమే వశపరుచుకోవాలన్న ఆలోచన వాళ్ళలో ఉండదండి, వాళ్ళలో ఉండదు. ఇదిగో ఈ చెడ్డ దృష్టి గల వాడిలోనే కేవలం ఈ ఆలోచన ఉంటుంది. వాడు ఆత్రపడతా ఉంటాడు సంపాదించుకోవటానికి. ఇక వాడు సంపాదించే ఆస్తి కూడా న్యాయబద్ధంగా ఉండదని దేవుడు చెప్తున్నాడు. న్యాయబద్ధంగా ఉండదు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఒకసారి మనం చూడగలిగితే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం మనం చూడగలిగితే, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు, సగము ప్రాయములోనే వాడు దానిని విడువవలసి వచ్చును అన్నాడు. చూడండి, న్యాయ వ్యతిరేకముగా న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే అన్నాడు. ఏమండి, వీడు న్యాయంగా సంపాదించడం లేదట, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదిస్తున్నాడట. ఎవరో సంపాదించుకున్న దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు అనమాట. వీడు చెడ్డ దృష్టి కలిగిన వాడు. కౌజు పెట్ట ఏం చేస్తున్నాడు? తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది అన్నాడు. అంటే కౌజు పెట్టెలో ఆడ మగ 2 పెట్టెలు ఉంటాయండి. అండి 2 ఉంటాయి కదా ప్రతి జాతిలోని, ప్రతి జాతి పక్షుల్లో ఆడ మగ. ఆడ కౌజు పెట్ట గుడ్లను పెడితే విచిత్రం ఏంటంటే మగ కౌజు పెట్ట గుడ్లను పొదుగుతుందట. ఇది చాలామందికి తెలియదండి. ఆడపిట్ట గుడ్లను పెట్టడం అంటే తల్లి గుడ్లను పెడితే ఈ తండ్రి పాత్ర పోషిస్తున్న మగ పక్షి, మగ కౌజు పెట్ట ఆ గుడ్లను పొదుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ న్యాయ విరోధముగా సంపాదించేవాడు కూడా తాను సంపాదించిన ఆస్తిని ఏం చేస్తాడంటే ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడట. ఆక్రమించుకోవాలని న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు అన్నాడు. న్యాయం లేదు. అందుకే వాడు తాను పెట్టని కౌజు పెట్ట
గుడ్లను పొదిగిన వాడిగా ఉన్నట్లుగా ఉంటున్నాడు అంటున్నాడు. అలా సంపాదించిన ఆస్తి మరి చివరికి ఏమైపోతుందంటే సగము ప్రాయంలోనే వాడు దాన్ని విడువవలసి వచ్చును అన్నాడు. అంటే వాడు పూర్తిగా న్యాయ విరోధంగా ఆక్రమించుకున్నప్పటికీ పూర్తిగా ఆస్తిని అనుభవించలేడు, సగం ప్రాయంలోనే దాన్ని విడిచిపెట్టవలసి వచ్చును అన్నాడు. ఎందుకంటే వాడు సంపాదించడంలో న్యాయం లేదు. అసలు ఈరోజు న్యాయంగా సంపాదించినదే ఈరోజు మనుషులు అనుభవించలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటిది న్యాయ విరోధంగా సంపాదిస్తే పరమందున్న దేవుడు చూస్తున్నాడు కదండి, చూస్తున్నాడు కదా, అది వాడు అనుభవించటానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడండి. అందుకే ప్రియులారా, ఈరోజు చాలామంది న్యాయ విరోధంగా సంపాదించి దాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నారు. నాకు అంత ఉంది ఎంత ఉందని చెప్పేసి ఏమండి ఆ ఆస్తిని సంపాదించడంలోనండి వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. పేదవాళ్ళను ఏం చేస్తున్నారంటే నాశనం చేస్తున్నారు ఆస్తి సంపాదించుకోవటం కొరకు. వాళ్ళు పేదవాళ్ళను ఏం చేస్తున్నారో ఒక్కసారి మనం చూడగలిగితే యోబు గ్రంథము 20వ అధ్యాయము, యోబు గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనం. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు అన్నాడు. మరలా అప్పగించదు. వారు సంపాదించిన కొలది వారికి సంతోషం ఉండదు అన్నాడు. వారు బేదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకుని దాన్ని కట్టి పూర్తి చేయరు అన్నాడు. చూడండి వీళ్ళు సంపాదించింది ఎలా ఉందంటే చెప్తున్నాడు. వాళ్ళు దేని కొరకు ప్రయాసపడి సంపాదించారో వారు దాన్ని అనుభవించకుండా మరలా అప్పగిస్తారు అన్నాడు. అంతే కదట, వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు అన్నాడు. ఈరోజండి ఏమండి తరతరాలుగా తినటానికి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక చాక్లెట్ తినే అర్హత కూడా చాలామంది లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఒళ్ళంతా షుగరు. ఏమండి ఒక పావల ₹1 చాక్లెట్తో వాళ్ళు ఈజీగా చంపేయచ్చండి. ఎందుకంటే షుగర్ ఎక్కువైపోతుంది, ఇక్కడ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అంటే వాళ్ళు తినాలన్న వస్తువులు కూడా తినలేని పరిస్థితిలో ఉంటున్నారు వాళ్ళు. కానీ చూడటానికి కళ్ళకు నచ్చినంత ఆస్తిని సంపాదించుకున్నారు. ఏమంటే వాళ్ళకి కావలసినంత సంపాదించుకున్నారు తరతరాలకు. కానీ వాళ్ళు అనుభవించే అర్హత వాళ్ళకి లేదండి, వాళ్ళకి లేదు. వాళ్ళు ఆస్తి సంపాదించారు కాగానే మంచిదే, కానీ అది చూసుకొని చెప్పుకోవడానికి తప్ప దాన్ని అనుభవించడానికి వాళ్ళకి అర్హత లేదు అంటున్నాడు. వాళ్ళు సంపాదించిన కొలది వాళ్ళకి సంతోషం ఉండదు అంటున్నారు. ఎందుకంటే వారు బేదలను ముంచి విడిచిపెట్టిన వారు. అంటే పేదవాళ్ళ చేత పని చేయించుకొని పేదవాళ్లకు ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఐశ్వర్యవంతులు ఉన్నారండి. అంటే పేదవాళ్లకు వాళ్ళ కష్టాన్ని వీళ్ళు దోచుకుంటున్నారన్నమాట. ఈరోజు ఆస్తి సంపాదించిన ప్రతివాడు కూడా పేదవాడిని ముంచి విడిచిపెట్టిన వాడే, న్యాయబద్ధంగా సంపాదించిన వాళ్ళు కాదు. ఎందుకంటే ఈరోజు ఉన్నవాడు ఎందుకు అంత సంపన్నుడిగా మారిపోయి కళ్ళ ముందే పెద్ద పెద్ద ఇళ్లలో నివాసం ఉంటున్నారు? ఎందుకు ఎకరాల భూమిని సంపాదించుకున్నారంటే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళను ముంచి విడిచిపెట్టిన వాళ్ళు. అందుకే వాళ్ళకి సంతోషం లేకుండా చేస్తున్నాడు దేవుడు, సంతోషం లేకుండా. పిల్లరా, ఆ ఆస్తి సంపాదించారు బాగానే ఉంది, వీడు తినడు ఆస్తిని. ఈ ఆస్తి ఉన్నంతసేపు ఏం జరుగుతుందంటే ఆ ఆస్తిని తినేవారు చుట్టూ వచ్చి చేరతారట. దేవుడు చెప్తున్నాడు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం మనం చూడగలిగితే 11వ వచనం, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు, కన్నులారా చూచుటే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమీ కూడా లేదు అంటున్నాడు. ఏమండి, ఆస్తి ఎక్కువైతే దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువైపోతారు అంటున్నారు. ఏమండి, అందుకే పెద్దవాళ్ళు ఒక సామెత చెబుతారు, బెల్లం ఉన్నంత వరకే చుట్టూ ఈగలు ముసురుకుంటాయని చెప్పేసి. అంటే ఆ బెల్లం లేకపోతే ఈగలు వస్తాయా? నీకు ఆస్తి లేకపోతే దాన్ని తినటానికి నీ దగ్గరకు వస్తారా? స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరూ రారండి. కేవలం నీకు ఆస్తి ఉండటం వల్లనే వాళ్ళంతా నీ దగ్గరకు వచ్చి చేరిపోతున్నారు. ఒకవేళ ఆస్తి లేదనుకోండి, ఒకవేళ ఆస్తి లేక బేదవాడిగా మారిపోయారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటో దేవుడు చెబుతున్నాడు చూడండి. వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్తున్నాడు చూడండి. ఏమండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, బేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. బేదవాడు అంటే చుట్టములందరికీ అసహ్యుడట. అంతేకాదు, అట్టి వానికి స్నేహితులు మరీ దూరస్తులు అవుతారు అన్నాడు.
అంటే పేదవాడి ఇంటికి వెళితే వాడేం పెడతాడులే, వాడేం చూస్తాడులే అన్నట్లుగా పేదవాడి ఇంటికి రావటానికి కూడా చాలామంది సంకోచించే వాళ్ళు ఉంటారండి. పేదవాడి దగ్గరకు రారు, ఎందుకంటే వాడి ఇంటికి వెళ్తే మనకి ఏం పెడతాడు, ఏం చూస్తాడు, ఏం మర్యాద చేస్తాడన్న ఆలోచనలతో ఉంటారు. కానీ ఆ పేదవాడుకు ఉన్న దానిలోనే ఏదో చేయాలని ఆరాటపడతాడు. ఏమంటే ఉన్నవాడు ఉన్నాడు చూసారా, ఆ ఉన్నవాడు అన్నీ చేసినప్పటికి కూడా ఒకవేళ తర్వాత వాడి దగ్గర ఏమీ లేకపోతే ఇప్పుడు అనుభవించిన వాడు, తిన్నవాడు తర్వాత వాడిని ఆదరించడానికి కూడా ఎవరూ రారు. ఎందుకంటే ఆస్తికి కలిగిన వాడి కట మరి దాన్ని తినేవారు కూడా, భక్షించేవారు కూడా ఎక్కువగా ఉంటారు అన్నాడు. ఏమండి ఈరోజు ఉన్నవాడి చుట్టూ చూడండి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంత జలసాగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. పేదవాడికి స్నేహితులుగా ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారా? వాడితో స్నేహం చేస్తే మనకేంటి లాభం అన్నట్లుగా ఆ పేదవాడికి కలిగిన స్నేహితులు కూడా, చుట్టాలు కూడా, ఆ బంధువులు కూడా ఏమైపోతారు అన్నారంటే మరీ దూరం అయిపోతారట. వీడితో పెట్టుకుంటే మనకేంటి ప్రయోజనం అన్నట్లుగా. అంటే పేదవాడు అంటే మనిషి కదా, వాడు మనిషే, కానీ ఆస్తిపాస్తులు ఉంటేనే వాడు మనిషి కింద భావిస్తున్నారు. అవి లేకపోతే మనిషి కాదన్నట్టుగా చూస్తుందండి సమాజం చూస్తుంది. ఒకవేళ ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆ ధనవంతునికి స్నేహితులు ఎక్కువగా ఉంటారట. అదే 19వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ధనవంతులకు వారికి స్నేహితులు అధికముగా ఉందరు, దరిద్రుడు తన స్నేహితులను కూడా పోగొట్టుకుంటాడు అన్నాడు. ధనవంతులైన వాడికి స్నేహితులు బాగా ఉంటారు. ఏమండి దరిద్రుడు తనకు కలిగిన వాళ్ళు కూడా తన దరిద్రత వలన పోగొట్టుకుంటాడు అన్నాడు. ఏమండి ఈరోజు స్కూల్లో, కాలేజీలో ఫ్రెండ్స్ చూడండి, ఏమండి ఉన్నవాడికి చుట్టూ ఉంటారు ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి తల రూపాయి ఇస్తూ ఉంటాడు, ఏదో వాళ్ళు తినటానికి ఏదో ఇస్తూ ఉంటాడు, పార్టీలకి చేసుకుంటూ ఉంటారు. పేదవాళ్ళు చదువుకుంటున్న పిల్లలకు వాళ్ళకి అసలు బంధువులే ఉండరు, స్నేహితులే ఉండరండి. ఎందుకంటే కలిగిన వాళ్ళు కూడా వీడితో స్నేహం చేయకుండా దూరం అయిపోతారు. ఎందుకంటే బెల్లం ఉన్నంత వరకు ఏగలు ముసురుకుంటాయని తెలుసు కదా. అలాంటి అయిపోయింది సమాజం అండి, అలా అయిపోయింది. కానీ ఈ ధనాన్ని సంపాదించే వారందరూ కూడా ఎలాంటి ఆశలతో ఈ భూమి మీద బ్రతుకుతున్నారు, ఈ ఆస్తిని సంపాదించుకోవాలని. ఉన్న ఆస్తితో కూడా సరిపెట్టుకోకుండా ఇంకా ఏదో కావాలి, నేనే ఈ భూమిని అంతా అనుభవించాలన్న అమితమైన ఆశ కలిగిన వారే ఉంటున్నారు. వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటారో దేవుడు చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం, స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ అన్నాడు. స్థలము మిగులకుండా, ఏమండి స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు అన్నాడు. ఈరోజు ఎక్కడ స్థలం ఉంది చెప్పండి ప్రియులారా, ఎక్కడ స్థలం ఉంది? పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి సెంటు స్థలం కూడా లేదండి. ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్లోనేమో వాగ్దానాలు చేస్తారు, ఆ సెంటు భూమి స్థలం ఇవ్వటానికి, ఆస్తి ఇవ్వటానికి వీళ్ళు నానా ఇబ్బందులు పడిపోతున్నారు. పట్టణాలకు వెళ్ళిపోతేనండి ఆ మురుగు కాలువలో ప్రవహిస్తుంటే ఆ మురుగు కాలువల గట్టునే వీళ్ళు డేరాలు వేసుకొని ఆ దుర్గంధంలో నివాసం చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఆ పక్కనే ఒకడు ఉంటాడు, 5 అంతస్తుల మేడలో ఉంటాడు. మరి వీళ్ళకి స్థలం లేకుండా ఎందుకు పోయింది? దేవుడు భూమిని నిండించమని, దాన్ని లోపరుచుకోమని చెప్పినప్పుడు దేవుడు ఈ భూమిని చేసి అందరికీ సమానంగా ఇచ్చాడు కదా. కానీ బలాత్కారులు దాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఈ ఉన్నవాడు ఆలోచన ఎలా ఉంటుందట? స్థలము మిగులకుండా మరి వాళ్ళు మాత్రమే నివసించాలని దేశంలో ఇంటికి ఇల్లు కలుపుకుంటున్నారు, పొలానికి పొలం కలుపుకుంటున్నారట. కానీ అలాంటి వాళ్ళకి దేవుడు శ్రమని చెప్తున్నాడండి. ఏమండి ఈరోజు ఇంటికి ఇల్లు, పొలము కలుపుకుంటున్నారా లేదా? ఏమండి ఒక పొలం ఉన్నవాడు దాని మీద వ్యాపారం చేసి, లేదా పంటలు పండించి, లేదా లోన్ తీసుకొని దాని మీద ఏం చేస్తున్నాడంటే మరొక పొలం కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లేదా చిన్న స్థలం ఉందనుకోండి, అక్కడ ఒక ఇల్లు కట్టి దానిని అద్దెలకు ఇవ్వటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంటికి ఒక ఇల్లు ఉంది వాడు ఉండటానికి, కానీ మరో ఇల్లు కట్టాలి, దాని మీద వ్యాపారం చేయాలి, అది నాకే ఉండాలి. ఇంటికి ఇల్లు కలుపుకుంటున్నాడు, పొలంకి పొలం కలుపుకుంటున్నాడు. అంటే ఆహాబుకి చాలా ఆస్తి ఉంది, రాజధాని. ఆ రాజధాని నగరాన్ని ఆనుకొని ఉందట. ఏమండి తన నగరాన్ని ఆనుకొని ఉంది కాబట్టి ఆ నాబోతు అనే పేదవాడి భూమిని ఆక్రమించుకున్నాడండి, ప్రాణాలు తీసి. వాడికి ఎంతో ఉంది రాజు, కానీ తృప్తి లేదు వాడికి. ఏమండి
పొలానికి పొలం కలుపుకుంటున్నాడు. నాబోతు ఎప్పుడైతే చచ్చిపోయాడని వార్త విన్నాడో సంతోషంగా వెళ్ళిపోయాడట ఆ భూమిని ఆక్రమించుకోవడానికి. ఈరోజు మనుషులు కూడా అలాగే ఉన్నారండి. ఒక ఇల్లు ఉందా, మరొక ఇల్లు సంపాదించాలి, దాని మీద వ్యాపారం చేయాలి. ఒక భూమి ఉందా, మరొక భూమి సంపాదించాలి, దాని మీద వ్యాపారం చేయాలి. పంటలు పండించాలి, ఇంకొక భూమి కొనాలి, ఇంకొక ఇల్లు కట్టాలి, బాగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన అండి. అలాంటి వాళ్ళకు దేవుడు ఏమంటున్నాడంటే మీకు శ్రమ అంటున్నాడు. ఎందుకంటే మీరు సంపాదించిన కొలది వరకు సంతోషం ఉండదన్నాడు కదా. ఈరోజు సంపాదించిన ఆ సంపన్నులందరికీ కూడా అండి వారి జీవితాల్లో సుఖం అనేది లేదండి. సుఖం అనేది లేదు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న రుచికరమైన భోజన పదార్థాలు కూడా తినే పరిస్థితి లేదండి. ఆ చప్పిడి కూరలు, చప్పిడి అన్నం తినడం తప్ప. మరి సంపాదించిన వాటిలో ఏం సుఖపడుతున్నాడు వాడు? ఏమండి, ఏం సుఖపడుతున్నాడు? రుచిగల ఆహారం కూడా తినే అదృష్టం వాళ్ళకి లేకపోయిందండి. సంపాదించారు బాగానే. ఎందుకు సంపాదించారు వాళ్ళు? ఎందుకు సంపాదించారో చెప్తున్నాడు చూడండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలిగితే, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం, తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభం సంపాదించుకుని వానికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. అంటే బాగా ఆస్తి సంపాదించాడు. ఆస్తి సంపాదించిన తర్వాత వాడిని ఏమంటారు తెలుసు? అందరూ వచ్చి ఏమి దీవించరు. వీడు ఎంత దుర్మార్గ పనులు చేసి సంపాదించాడు ఇదంతా కూడా అని చెప్పేసి. పోనీ అతను సంపాదించిన తన కుటుంబస్తులు ఏమైనా గౌరవిస్తారంటే వాళ్ళని కూడా గౌరవించరండి. మీ నాన్న అన్యాయంగా సంపాదించాడు, ఇంతమంది పేదవాళ్ళను ముంచి నాశనం చేసి సంపాదించాడు, అంటే కష్టం చేసిన కూలీలు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆ కుటుంబం అంతటిని కూడా శపిస్తారే తప్ప దీవించే అవకాశం ఉండదండి. దీవించే అవకాశం ఉండదు. ఇతను సంపాదించడం వల్ల తన ఇంటి వారికి కూడా చెడ్డ పేరు. ఎందుకంటే తన నివాసాన్ని బలపరుచుకున్నాడు కదా. పేదవాళ్ళ కొట్టి ఏమండి, పేదవాళ్ళ మరి నోరు కొట్టి ఏమంటే ధనాన్ని సంపాదించాడు. తనకు అపాయం రాకుండానట్లట. అంటే ధనం ఉంటే అపాయం రాదని ఎవరు చెప్పారు? ధనం ఉంటే అపాయం రాదని ఎవరు చెప్పారండి? ఏమండి, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నానండి, ఆ ధనము అక్కరకు రాదండి. అవసరాలు తీర్చలేదు. ఏదో ఈ భూమి మీద బ్రతకటానికి చిన్న చిన్న అవసరాలు తీరుతాయో తప్ప ధనము ప్రాణాలు నిలబెట్టలేదు. ఒకవేళ నిలబెడుతుంది అనుకుంటే ఈ కరోనా కష్టకాలంలోనండి ఏమండి ఉత్తరప్రదేశ్లో 2 కోట్ల రూపాయలు వెచ్చించిన హాస్పిటల్కి వెళితే అతని ప్రాణాన్ని వైద్యులు కాపాడలేకపోయారు. పిల్లలు ఎక్కడ దగ్గరలో ఉన్న సూర్యాపేటలో 1,30,000 ఖర్చు పెట్టినా కానీ ప్రాణాన్ని దక్కించుకోలేని పరిస్థితి అండి. ఎందుకంటే నువ్వు సంపాదించిన ఆస్తి కొలది నీకు సంతోషం ఉండదన్నాడు. అంతేకాదు ఆ ఆస్తి కూడా నీ ప్రాణాన్ని రక్షించలేదు అన్నాడు. ఒక మాట చూద్దాం, మంచి మాట. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, ఉగ్రత దినముందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అన్నాడు. ఉగ్రత దినమునట ఆస్తి అక్కరకు రాదట. ఏమండి, కోట్ల రూపాయలు ఉన్నా ఎందుకు ఉగ్రత దినాన దేవుడు నిన్ను కొనిపోయే దినాన నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు? ఏమండి, కోట్లు ఉంటే ప్రాణాలు నిలబడతాయి అనుకుంటే ఇందిరాగాంధీ కోట్లు ఉన్నాయి, ప్రాణం దక్కిందా? ఎన్టీ రామారావు కోట్లు ఉన్నాయి, రాజీవ్ కోట్లు ఉన్నాయి, వీళ్ళంతా కోటీశ్వర్లే. ఎందుకు వాళ్ళ ప్రాణాలు నిలబడలేకపోయాయి అంటే దేవుడు నిన్ను తీసుకువెళ్ళే దినాన, దేవుని ఉగ్రత దినాన నీకున్న ఆస్తి ఐశ్వర్యం అది అక్కరకు రాదు అంటున్నాడు. చాలామంది తమకున్న ధనాన్ని బట్టి అతిశయపడతారట. ఏమండి, ఐశ్వర్యవంతులు తమకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడతారు అన్నాడు. ఏమండి, దేవుని బట్టి అతిశయించవలసిన మనిషి తనకున్న ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడుతున్నాడు కదా. ఆ అతిశయం నిలవదు అంటున్నాడు దేవుడు. తాము సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదన్నాడు. ఉగ్రత దినమున నీకున్న నీ ఆస్తి నిన్ను రక్షింపలేదు అన్నాడు. నువ్వు సంపాదించుకున్న నీతి ఏదైతే ఉందో ఆ నీతే మరణం నుంచి నిన్ను కాపాడుతుంది అన్నాడు. నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఆస్తి సంపాదించాలన్న ప్రయాస వద్దు అంటున్నాడు దేవుడు. ఒకవేళ సంపాదించాలనుకుంటే ఆస్తి నిన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతుందో మరొక మాట చూద్దామండి. 23వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దామండి. 4-5 వచనాలు చూద్దాం. 23వ అధ్యాయము 4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము,
నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఏమండి, ఐశ్వర్యం పొంద ప్రయాసపడవద్దు అంటున్నాడు. ప్రయాసపడవద్దు, ఎందుకంటే నీకు ఒకవేళ అలాంటి ఆలోచన కలిగి ఉన్నా దాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే దానివల్ల ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును అన్నాడు. ఏమండి, ఈరోజు ఆస్తి కలిగిన వాళ్ళండి, ఏమంటే ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ప్రాణాలు నిలబెట్టుకోలేక ఎంత ధనం ఉన్నా దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయారండి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కరోనా పరిస్థితులు దానికి చక్కటి ఉదాహరణ. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడానండి, ఏమండి వాళ్ళు ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది తప్ప ఆ ఆస్తి వాళ్ళను రక్షింపలేకపోయింది. ఉగ్రత దినముందు ఆస్తి అక్కరకు రాదన్నాడు. నువ్వు సంపాదించుకున్న నీతి ఏదైతే ఉన్నదో ఆ నీతే నిన్ను మరణం నుంచి రక్షిస్తుంది అన్నాడు. ఎందుకంటే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను పడిపోతారన్నాడు. చివరికి ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వస్తుంది అన్నాడు. అందుకే ప్రియులారా, ఈరోజు ఈ భూమి మీద ఐశ్వర్యం సంపాదించాలన్న ఆశ కలిగిన వారందరూ కూడా ఏమండి అవివేకులుగా మారిపోతున్నారు, తమకు తామే హాని చేసుకుంటున్నారు. అలాంటి అభిప్రాయాన్ని దేవుడు ఏమన్నంటే నీకు విడిచిపెట్టు అంటున్నాడు, నీతిని సంపాదించుకో అంటున్నాడు, నీతిని సంపాదించుకో అన్నాడు. కానీ ఈరోజు మనుషులు ఎవరండి ఆలోచన కలిగి ఉన్నారు చెప్పండి? వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి ఏమండి సంతోషం లేదు అంటున్నారండి. సంతోషం లేదట. ఈరోజు ధనం ఉంటే సంతోషంగా ఉంటున్నాం, వస్తువులు ఉంటే సంతోషంగా ఉండగలం అని చెప్పేసి మనుషులు ఆలోచిస్తున్నారు. కానీ మన జీవితంలో దేవుడు ఉంటే సంతోషంగా ఉంటామని చెప్పేసి ఎవరూ ఆలోచించడం లేదండి. అందుకే ఆ దేవుని నీతిని మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి తప్ప ఐశ్వర్యవంతులుగా పేరు సంపాదించుకోవాలని కాదు అంటున్నాడు. ఎందుకంటే మైలవరం ప్రాంతంలో నుండి పందుల వ్యాపారి జమలయ్య ఉన్నాడు. ఏమండి, టీవీ 9 వార్తాపత్రికలు అలచల్ చేసింది ఆ మధ్యకాలం. ఏమండి, డబ్బులు వ్యాపారం చేసి సంపాదించుకునండి, పందుల వ్యాపారం చేసి 5 లక్షల రూపాయలు ఆ ట్రంకు పెట్టెలో ఇనుపెట్టెలో పెట్టుకున్నాడు. అదంతా కూడా తుప్పు తినేసింది. మరి దేవుని వాక్యం నెరవేరాలి కదా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తుంది అన్నాడు. అవసరమైతే దొంగల కన్నం వేసి దొంగిలిద్దరు అన్నాడు. ఇదే జరిగింది సేమ్. ఆ ఇనుపెట్టులో పెట్టేసరికి అండి ఆ వర్షాలకి ఆ తుప్పు అంతా కూడా ఆ నోట్ల కట్టలు ఒక్క కాగితం కూడా పనికి రాకుండా తుప్పు తినివేయటం అనేది జరిగిందండి. తుప్పు తినివేయడం జరిగింది. అతనికి ఏదో ఆలోచన ఉండొచ్చు, ఇదిగో ఈ డబ్బు సంపాదించుకోవటం వల్ల నేను సుఖంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకుంటాను, ఎందుకంటే వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటానన్న ఆలోచనతో అతని అభిప్రాయం కలిగి ఉండవచ్చు. కానీ ఆ ధనం రెక్కలు కట్టుకుని ఏమైపోయింది, ఎగిరిపోయింది అంటున్నాడు. ఎగిరిపోయింది. తాము సంపాదించిన ఆస్తిపాస్తులే తమలను రక్షిస్తాయని చెప్పి చాలామంది ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఒక మంచి మాట చూద్దామండి. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలెను అంటున్నాడు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి అన్నాడు. ప్రాపకము అంటే రక్షించేది, రక్షణనిచ్చేది అని. అంటే ఇప్పుడు వీళ్ళు దేని నమ్ముకున్నారు? వీళ్ళకి కలిగిన ఆస్తియే, మా ఆస్తే మమ్మల్ని కాపాడుతుంది అనుకున్నారట. ఆ ఆస్తే రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఆ ఆస్తే నీ కళ్ళ ముందు నుంచి మాయమైపోతే ఎలా ప్రాణాలను కాపాడుకోగలవు, ఎలా నిలబెట్టుకోగలవు? అందుకే ప్రియులారా, దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉండాలి తప్ప ఆస్తిపాస్తులు ఇవి మనలను రక్షించలేవు. ఏమండి, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూడగలిగితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూడగలిగితే ఇక్కడ ఒక ధనవంతుడి గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడు మరి తనకున్న భూమి సమృద్ధిగా పండటం వలన అంతకుముందు ఉన్న కొట్లు ధాన్యాగారాలను విప్పట వాటిని మరలా పెంచి ఎక్స్టెన్షన్ చేసి వాటిని పెంచి వాటిలో ఈ ధాన్యాన్ని అంతటినీ కూడా నింపి తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమనంటే, ఆ కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటినీ కూడా ఉంచుతాను. అలా ఉంచిన తర్వాత నా ప్రాణంతో నేను అనుకుంటున్నాను, ప్రాణమా
అనేక సంవత్సరములకు నీకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది అన్నాడు. అంటే పండిన పంట కూడా ఆస్తే. ఏమండి, ఈ పండిన పంటను కూడా వాళ్ళ ఆస్తిగా భావించి కోల్డ్ స్టోరేజ్లో దాచుకొని మరి దానికి కూడా బీమా కట్టుకున్నారు, ఎల్ఐసీలు కట్టుకున్నారు. ఎందుకంటే ఆ కోల్డ్ స్టోరేజ్లో ఒకవేళ తగలబెడితే ప్రమాదశాత్తు కాలిపోతే ఆ డబ్బులు ఈ ఆస్తి యొక్క విలువ మరలా వాళ్ళు తిరిగి ఇవ్వటం అనమాట. దానికి కూడా బీమా కట్టుకుంటున్నారు. ఆ పండిన పంటే ఆస్తి అనమాట. పండిన పంటే ఆస్తి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఇతను కూడా ధనవంతుడు ఏమనుకుంటున్నారంటే అనేక సంవత్సరములకు ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, ఇదిగో నా ప్రాణమా తిను త్రాగు సుఖించమని చెప్పేసి తన ప్రాణంతో అనుకుంటున్నాడండి. అంటే పండిన పంట కూడా ఆస్తేనా? ఆస్తేనండి. మరి ఈ పండిన పంట ఏమండి వలన అతను ఎంతకాలం జీవించగలడు చెప్పండి? ఎంతకాలం జీవించగలడు అంటే తన పండిన పంటను ఎన్ని సంవత్సరాలు అనుభవించగలడు? ఏమండి, పోనీ వాళ్ళ ఇంటి వారందరూ తిన్నా ఎంతవరకు మనిషి బ్రతకగలడు చెప్పండి? మనిషి జీవితం అసలు ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే ఉంటుంది. కాబట్టి అనేక సంవత్సరాల కానీ వీడు ఊహల్లోకి వెళ్ళిపోయాడు తప్ప అన్ని సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు ఇస్తాడా వీడికి? పోనీ వీడికి తెలుసా? లేదు కదండి. అందుకే ఇది తెలియక మనుషులు రేపు ఎల్లుండు లేదా భవిష్యత్తు గురించి గొప్పగా ఊహల్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప ఆ ఆస్తి మనం అనుభవించలేము, దేవుడు ఎప్పుడు మనల్ని తీసుకువెళ్తాడో అన్న నిజాన్ని ప్రపంచం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అన్నాడు. మరి భూమి మీద ధనము లేకపోతే ఎలా బ్రతకగలమంటే ఈ భూమి మీద మనం బ్రతకటానికి అవసరమైన ఉంటే చాలు అన్నాడు. అవసరమైన ఉంటే చాలు. అనేక సంవత్సరాలకు అవసరం లేదు. మనం ఎప్పుడు ఉంటాం ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు కదా. అందుకే అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండండి అన్నాడు. ఏమంటే ఏ పూటకు ఆ పూట భోజనం దొరికితే చాలదా? అంతకు మించిన ఆస్తి ఏముంది మన జీవితంలో చెప్పండి? ప్రియులారా, దేవుని సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అంటున్నాడు. ఈ జీవితంలోనండి నువ్వు ఏ పూటకు ఆ పూట భోజనం చేయాలన్న దేవుని ఆజ్ఞ నీ జీవితంలో లేకపోతే, అన్నీ తినటానికి సమకూర్చుకున్న ఆ సమయానికి నీలో ప్రాణం లేకపోతే నువ్వు అనుభవించగలవా? లేదు కదండి. ఎంతోమంది అలా రెడీ చేసుకుని తినటానికి తినలేక చనిపోయిన వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే నువ్వు ఎలాంటి ఆస్తిని సంపాదించుకోవాలి? ఈ భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలా, దేవుడు సంపాదించుకోవాలన్నది మరి ఏదైనా ఉందని మనం ఆలోచించగలిగితే అక్కడే మనం చూద్దామండి. 21వ వచనం దేవుని ఎడల ధనవంతుడవు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉండునని చెప్పాను. అండ్ దేవుని కొరకు నువ్వు ధనవంతుడు కావాలి అంటే దేవుని కొరకు సంపాదించాలి. ఏదైనా ఆ దేవుని సేవలోనే ఖర్చు పెట్టేటట్లుగా ఉండాలి తప్ప ఏదో మనకు ఏదో అనుభవించాలి, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలన్న ఆశ కాదండి. ప్రియులరా, అలా అనుకుంటే ఒకనాడు బైబిల్లో దేవుడు భక్తులను ఆశీర్వదించలేదా? వాళ్ళకి ఆస్తిపాస్తులు లేవా? విస్తారమైన ఆస్తులు ఉన్నాయనుకుంటే అది పాత నిబంధన కాలం. క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు వ్యత్యాసం ఉన్నది. క్రొత్త నిబంధనలో దేవుడు ఇస్తానన్నది ఏంటో ఆలోచించాలి. ప్రియులారా, పాత నిబంధనలో ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబును చూస్తే వీళ్ళకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యవంతులు వాళ్ళు. మరి వాళ్ళని ఆశీర్వదించినట్టు మనల్ని ఆశీర్వదించడంటే ఏమంటే ఇక్కడ ఈ క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు కూడా తేడా ఆలోచించాలి మనం. అక్కడ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, అది ప్రారంభ స్థితి. పరిపూర్ణ స్థితిలోనికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో దేవుడు తెలియచేశాడండి. ఒకనాడు సేవకులుగా మారి వాళ్ళ వారు ఏమండి ఇశ్రాయేలు సంతానంలోంచి 12 గోత్రాల నుంచి దేవుడు ఒక గోత్రాన్ని ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకపరిచిన గోత్రం ఏంటంటే లేవి గోత్రం అండి. ఆ లేవీలో గోత్రానికి మరి ఆ లేవి వంశంలో పుట్టిన ఆ లేవీలు సేవ చేయవలసిన వారే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు దేవుడు ఏమని చెప్తున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే 18వ అధ్యాయము సంఖ్యాకాండం 18వ అధ్యాయము 20వ వచనం మనం చూడగలిగితే 18వ అధ్యాయము 20వ వచనం, మరి యెహోవా అహరోను తిట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు ఆధారపడవలసింది నా మీదే తప్ప ఆ భూభాగం మీదనో ఆస్తిపాస్తుల మీదో కాదంటున్నాడు దేవుడు. అంటే దేవుడి మీద ఆధారపడితే దేవుడు బ్రతికిస్తాడా? దేవుడు పోషిస్తాడంటే ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడు. ఏమంటే ఇశ్రాయేల్లో 12 గోత్రాల వారికి 12 గోత్రాలలో 11 గోత్రాల వారికే
యోర్దానుకు అవతల యువతల భాగాలను యెహోషువ గారు పంచి ఇవ్వటం అనేది జరిగింది. ఏమండి, 11 గోత్రాల వాళ్ళకి ఆస్తిని పంచాడు. 12వ గోత్రమైన లేవీ గోత్రానికి మాత్రం ఆస్తిని ఇవ్వలేదు. నీకు ఆస్తి నేనే నీ స్వాస్థ్యం అంటున్నాడు దేవుడు. అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకాలే తప్ప ఇక ఆ భూమి మీద వ్యవసాయం చేసుకోవడానికి, పంటలు పండించుకునే వాళ్ళు జీవనం కొనసాగించకూడదు అంటున్నాడు. మరొక సందర్భం చూద్దాం. అదే అధ్యాయము 24వ వచనం చూడగలిగి 23 కూడా చూద్దాం. అయితే లేవీలు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులు ఎందురు. ఇశ్రాయేలు మధ్యన వారికి స్వాస్థ్యం ఏమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేళ్ల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితని. చూసారా, ఏమంటే ఇశ్రాయేల్లో 11 గోత్రాల వాళ్ళు తెచ్చి 12వ గోత్రమైన లేవీ గోత్రానికి ఇవ్వాలి. అది దేవుడే ఇప్పిస్తున్నాడు. ఎందుకంటే ఒక మనిషిని మరొక మనిషికి ఇవ్వమంటే ఎవరు కదండి. అదే దేవుడి పేరు చెబితే తెచ్చిస్తారు. అందుకే 11 గోత్రాల వాళ్ళు మీరు ఏం చేయాలంటే నా సన్నిధిలో ఆహారం ఉండునట్లుగా మీరు తెచ్చి ఆ లేవీలకి ఇవ్వండి అని చెప్పాడండి. ఆ లేవీలను 11 గోత్రాల వాళ్ళు పోషించే బాధ్యత దేవుడు వారికి అప్పగించాడు. ఇదిగో ఇశ్రాయేలు మధ్య మీరు స్వాస్థ్యాన్ని సంపాదించకూడదు, నేనే మీ ఆస్తి, నేనే మీ స్వాస్థ్యాన్ని దేవుడు చెప్తున్నాడండి. అందుకే ఇది లేవీలైన వారికి ఇశ్రాయేలు మధ్య స్వాస్థ్యంగా ఇవ్వబడింది అన్నమాట. ఆ 11 గోత్రాల వాళ్ళు తెచ్చి వీళ్ళకి ఇవ్వటం అనేది. అందుకే దేవుడు మీరు వ్యవసాయం చేయకూడదు, ఏ పని చేయకూడదు, ఏంటి జీవనోపాధి అని ఏ పని చేయకూడదు, మీరు కేవలం ఆ దేవాలయంలో ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర అర్చనాచారాదులు మాత్రమే మీరు చేయాలి, యాజకత్వం మాత్రమే మీరు చేయాలని చెప్పేసి ఆ లేవీ గోత్రాన్ని యాజకులుగా నియమించాడు. ఇక ప్రధాన యాజకుడుగా అహరోను ఉంటే మిగతా వాళ్ళు యాజకులుగా ఉన్నారు. ఈ యాజకుల దగ్గరకు వచ్చిన ఏమండి ఈ దశమ భాగాలు కానీ లేదా యాజకుల దగ్గరకు వచ్చిన అర్పణలు కానీ వీళ్ళు ఏం చేయాలో దేవుడు చెబుతున్నాడు. చూడండి 25వ వచనం, 18వ అధ్యాయం 25వ వచనం. మీరు మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీలు తిట్లనము, నేను ఇశ్రాయేలుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. చూసారా, ఏమంటే లేవీలకు వచ్చిన దశమ భాగాలు ఏం చేయాలంటారంటే మరలా మీరు దేవునికి ఇవ్వాలి. అంటే ఎవరికి ఇవ్వాలంటే ప్రధాన యాజకుడైన అహరోనికి ఇవ్వాలి అన్నాడు. ప్రధాన యాజకుడైన అహరోనికి ఇవ్వాలన్నాడు. ఈరోజు చాలామంది సేవ చేస్తున్నారు సేవకులుగా. ప్రజలందరూ తీసుకొచ్చి సేవకులకు ఇస్తున్నారు విశ్వాసులు. సేవకులు మాత్రం ఎవరికి ఇవ్వటం లేదు. అంటే సేవకులు కూడా ఇవ్వాలి కదా. దశమ భాగం తెచ్చేవాళ్ళు వీళ్ళకి వచ్చిన దశమ భాగంలోనే మరలా వీళ్ళు దశమ భాగం ఇవ్వాలి అన్నాడు. ఆ రోజంటే ప్రధాన యాజకుడు ఉన్నాడండి. మరి అహరోనుకి ఇవ్వాలి, మిగతా లేవీలు సేవ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలని అనుకుంటే ఇప్పుడు మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారండి. మరి ఆయనకి ఇస్తున్నారా? దేవుడి దయవల్ల ఇల్లు కట్టాను, దేవుడి దయవల్ల పొలం కొన్నాను, సేవ చేసి అని అంటున్నారు తప్ప సేవకులు తీసుకున్న దశమ భాగం వీళ్ళు కూడా దశమ భాగం ఇవ్వాలన్న సంగతి వీళ్ళు మాత్రం మర్చిపోయారండి. అసలు ఈరోజు దశమ భాగాలే లేవు. ఏమండి, మనకున్నదంతా కూడా దేవుని పనిలో ఖర్చు పెట్టాలి. చివరికి మన ప్రాణాన్నే ఇవ్వాలి, క్రొత్త నిబంధన సారం. కానీ ఒకవేళ దశమ భాగం ఉందనుకున్నా వీళ్ళు తీసుకున్న దశమ భాగంలో సేవకులు వీళ్ళు ఏం చేయాలంటే ప్రధాన యాజకునికి ఇవ్వాలి అన్నాడు. మరి ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడంటే యేసుక్రీస్తు వారే మన ప్రధాన యాజకుడు. మరి ఆయనకి ఎలా ఇవ్వాలంటే ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూస్తే, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, నేను దప్పిగొంటిని నాకు నీళ్ళు ఇచ్చారు, నేను దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇచ్చితిరి అన్నాడు. అంటే మిక్కిలి అలుపులైన సహోదరుల్లో ఒకడికి చేస్తే యేసుక్రీస్తుకి చేసినట్టే అన్నాడు. మరి చేయగలుగుతున్నారా? ఒకనాడు లేవీలే తీసుకొచ్చి ప్రధాన యాజకుడికి ఇవ్వాలి. ఈరోజు యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు అనుకుంటే ఆయనకేమి ఇవ్వగలుగుతున్నారు చెప్పండి ప్రియులారా? ఆయనకేమి ఇవ్వగలుగుతున్నారు? అందుకే మనమంతా కూడా పరలోకంలో ధనం కూర్చుకోవాలనుకుంటే ఈ భూమి మీద ధనాన్ని సంపాదించుకోవడానికి ఆతురపడవద్దు. ఎందుకంటే కిడులో పడిపోతాం. ఏమంటే పరలోకంలో ధనం ఎలా వస్తుందంటే ఇలాంటి దేవుని పిల్లలైన వారికి సేవ చేస్తేనే, వాళ్ళ అవసరతలు అక్కరతలు తీరితేనేనండి.
అప్పుడు పరలోకంలో మనకు ధనం కలుగుతుంది. ఎక్కడ ఆస్తి ఉన్నా ఒకవేళ ఆత్మల రక్షణ కొరకు దాన్ని త్యాగం చేయాలి తప్ప దాన్ని అలా పెంపొందించుకుంటూ పోకూడదు. ఇంటికి ఇల్లు, పొలానికి పొలం చేర్చుకుంటే మనకు శ్రమ వస్తుంది అన్నాడు. ఒకనాడు కొత్త నిబంధన కాలంలో భక్తులు ఏం చేశారో మనం చూడగలిగితేనండి, అపోస్తుల కార్యములు చూస్తే 2వ అధ్యాయము 44వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం మనం చూడగలిగితే అండి, ప్రారంభ సంఘంలో విశ్వాసులుగా మారినవారు, దేవుని నమ్మిన పిల్లలు ఏం చేశారో ఒకసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి అన్నాడు. ఏమంటే విశ్వసించిన వారందరూ కూడా, అంటే వారు వాక్యం చెప్తుంటే అపోస్తులు విని విశ్వాసించిన వారందరూ కూడా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు కదా. ఆ వినుట అనేది క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది అన్నాడు, మనుషులు చెప్పే సాక్ష్యాల వలన కాదండి. పిల్లరా, అలా విని విశ్వసించారట. వాళ్ళందరూ ఏం చేశారంటే స్థిరాస్తులు కూడా తెచ్చి అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారటండి. ఇక్కడ దశమ భాగం ఇచ్చినట్టుగా మనం కనిపించట్లేదు. వాళ్ళకు ఉన్నదంతా సర్వస్వాన్ని త్యాగం చేశారండి. దేని కొరకు? ఆత్మల రక్షణ కొరకు. ఇదిగో ఈ ధనాన్ని తీసుకువెళ్ళండి, అనేక ప్రాంతాల్లో క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించండి, ఆయన తిరిగి లేచాడని చెప్పండి, అలాంటి జీవితమే మీకు కూడా ఉంటుందని చెప్పండి, మేము విశ్వసించాము మీరు చెప్పిన మాటను, ఇదిగో ఈ సువార్త అంతటా ప్రకటించండి అని చెప్పేసి వాళ్ళకున్న ఆస్తిపాస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారటండి. మరి అపోస్తుల పాదాల దగ్గర పెడితే పేతురు గారు, యోహాను గారు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారా? వీళ్ళు ఏమైనా సంపాదించుకున్నారంటే వీళ్ళు ఏమి సంపాదించుకోలేదండి. ఆ ధనం అంట ఎవరికైతే అవసరతలు ఉన్నాయో, అక్కరగా ఉందో వాళ్ళ అక్కరలు తీర్చడానికి ఉపయోగించారట, కానీ వాళ్ళు పర్సనల్గా వాడుకున్నట్లుగా మనం చూడటం లేదు. అలాగే 4వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే, విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టుచూ వచ్చిరి. చూసారా, విశ్వసించిన వారందరూ ఏం చేశారట? స్థిరాస్తులు అమ్మారట. ఇంకా ఏమమ్మారంటే భూములట, ఇండ్లు కలిగిన వాళ్ళందరూ కూడా అమ్మి ఆ వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారటండి. అంతే కదండి. బర్నబా, కొప్పరలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఆ అపోస్తులు అతనికి హెచ్చరిక పుత్రుడని పేరు పెట్టారు. అతని పేరేంటంటే బర్నబా అండి. అతను భూములు కలిగిన వాడు, భూమి గలవాడి ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అంటే దేవుని వాక్యం విన్న తోడనేనండి, ఇక ఇది మనకు అవసరం లేదన్న ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలండి. ఏమండి, ఇక్కడే భూమి కలిగి పంటలు పండించుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ వాటిని అభివృద్ధి చేసుకుంటే పరలోకంలో మనకు ఎలా ధనం కలుగుతుంది? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పు తినేస్తుంది, దొంగలకు అన్నం వేసి దొంగిలిస్తారు అన్నాడు. పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి, అక్కడ 100 అంతలుగా ప్రతిఫలం వస్తుంది అన్నాడు. ఇక్కడ భూమి మీద ₹1 మనం ఇన్వెస్ట్ చేస్తే అది 100 రెట్లు దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తానన్నాడంటే ఏమంటే ఎక్కడ దాచుకోవాలా? అక్కడ దాచుకోవాలా? ఎక్కడ దాచుకోవాలి? జక్కేకి అర్థమైందండి ఈ విషయం. జక్కేకి అర్థమైంది. యేసుక్రీస్తు వెళ్ళి అలా ఇంట్లో కూర్చున్నాడు అంతే. ఒక పక్క శిష్యులు ఆరోపణలు చేస్తున్నారు, ఏంటి ప్రభు ఎక్కడికి వచ్చాడు? పాపి అయిన మనిషిని ఇంటి బస చేయడానికి వెళ్ళాడు, అసలు అతను ఎలాంటి వాడు తెలుసా ఈయనకు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయనకి ఎందుకు తెలియదండి? ప్రతి మనుషులు హృదయాంతరంగం ఎరిగినవాడు కదా. ఏమండి, ప్రతి మనిషి గురించి ఆయనకు తెలుసు, ఈయనకేదో తెలియదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా నోరు తెరిచి, జక్కయ్య నువ్వు ఎంతమంది కొడ్డీకి ఇచ్చావు? ఆ ధనమంతా తీసుకొని రమ్మన్నాడా? లేదండి, ఆయన మౌనంగా ఉన్నాడు. ఇతని మీద ఎన్ని ఆరోపణలు చేస్తానో అతను మౌనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు మౌనం జక్కయ్యను మార్చిందండి. ఇంతమందిని మాటలంటున్నా ఈ మహానుభావుడు నోరెత్తి కూడా మాట్లాడటం లేదేంటి? ఈ నీతిమంతుడని చెప్పేసి ఆశ్చర్యపోయి యేసుక్రీస్తుకు వాగ్దానం చేస్తున్నాడండి. ప్రభువా, ఎవరి దగ్గరైనా ఏదైనా నేను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 రెట్లు చెల్లిస్తానన్నాడు, 4 అంతలు ఇస్తానన్నాడు, నా ఆస్తిలో సగం రాసి ఇచ్చేస్తానన్నాడు.
ఏమండి, తీసుకున్న దానికి 4 రెట్లు సగం రాసేస్తే జక్కకి ఏం మిగులుతుంది? ఏమీ లేకపోయినా పర్వాలేదు, దేవుడు కావాలి, దేవుడున్న పరలోకం కావాలనుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే నీతిమంతుడు అయిపోయాడు, విశ్వాసులకు తండ్రి. అండ్ నీతిమంతుడు అబ్రహాం అయితే ఇదిగో ఆ నీతికి వారసుడు అయిపోయాడండి జక్కయ్య. విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద ఆస్తిపాస్తులు సంపాదించాలన్న ఆలోచన మనకు కలగకూడదు. ఒకవేళ ఏదైనా ఉంటే అది దేవుని సేవకు, ఆత్మల రక్షణకే వినియోగించేవారిగా మనం ఉండాలి. అపోస్తులైన పౌలు గారి పరిచర్యలోనండి చాలామంది స్త్రీలు ఏం చేశారంటే అపోస్తులైన పౌలు గారి పరిచర్యలో సహకారులుగా ఉన్నారు. వారికి కలిగిందంతా వెచ్చించారు. ఏమండి, సువార్త ప్రకటించడంలో అపోస్తులైన పౌలు గారి వెన్నంటే ఉండి ఏమండి సువార్తకు చాలామంది సహకరించారు. వాళ్ళ గురించి పౌలు గారు ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతితోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ సహకారులకు మీరు సహకారం అందించండి, ఎందుకంటే వాళ్ళు నాకు సహకారం అందించారు సువార్త పనిలో అన్నాడు. అంటే చాలామంది స్త్రీలు ఏం చేశారంటే అపోస్తులైన పౌలు పరిచర్యలో నుండి ఏమంటే తమకు కలిగిన ఆస్తితో నుండి సహకారం అందించారండి. అంతేకాదు సాక్షాత్తు యేసుక్రీస్తు వారి పరిచర్యలో కూడా చాలామంది స్త్రీలు ఆయన వెంబడించారు. వాళ్ళు ఏం చేశారు ఒక్కసారి మనం చూడగలిగితే లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. చూసారా, ఏమంటే ఎంతోమంది స్త్రీలట యేసుక్రీస్తుకు ఉపచారం చేయటానికట తమకు కలిగిన ఆస్తిని వినియోగించారంటున్నాడు. ఏమంటే ఆత్మల రక్షణ కొరకు వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారండి. ఒక బర్నబా, అపోస్తుల వాక్యం విశ్వసించిన విశ్వాసులు, వీరందరినీ మనం చూస్తేనండి వాళ్ళ ఆస్తియే ప్రాపకమని వాళ్ళు నమ్మలేదు. ఈ ఆస్తి ఉంటే ఎంత లేకపోతే ఎంత, అసలు వాటిని అనుభవించడానికి ముందు మనలో ఊపిరి ఉండాలి కదా, ప్రాణం ఉండాలి కదా. ప్రాణం పోయిన తర్వాత ఆస్తి ఎవరేం చేసుకోగలరు అని చెప్పేసి వాళ్ళకున్న ఆస్తిపాస్తుల నుండి తృణప్రాయంగా ఎంచుకొని ఆత్మల రక్షణ కొరకు వినియోగించడం అనేది జరిగిందండి. ఆత్మల రక్షణ కొరకు. అందుకే ప్రియులారా, హెబ్రీ సంఘాన్ని మనం చూస్తే వాళ్ళు ఎలాంటి త్యాగం చేశారో ఒకసారి చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చూడగలిగితే, 32వ వచనం, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకుని ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరటబడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగును అన్నాడు. అంటే హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు గారు ఏమన్నారంటే, ఇదిగో మీరు ఎన్నో కష్టాల్లో, శ్రమలలో, ఉపద్రవాల్లో కూడా దేవుని మీరు అంగీకరించారు. అంతేకాదు 10 మందిలో మీరు ఆరాటపడ్డారు. ఇదిగో మీకు కలిగిన ఆస్తిని కూడా మీరు కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు అన్నారు. ఏమంటే దేని కొరకు వాళ్ళ ఆస్తిని కోల్పోయారు? వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవటం కొరకు కాదు, దేవుని స్వార్థ ప్రకటింపబడటానికి, ఆత్మల రక్షణ కొరకు వీళ్ళు ఆస్తులు త్యాగం చేశారండి. ఆత్మల రక్షణకై ఆస్తులు త్యాగం అండి. ఈ ఆస్తి కూడా బాధతో వీళ్ళు
పోగొట్టుకోవడానికి ఒప్పుకోలేదట, బాధపడలేదట, సంతోషంగా ఒప్పుకున్నారట. ఏమండి, బర్నబా సంతోషంగా కదండి భూమిని మీ తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. విని విశ్వసించిన విశ్వాసులందరూ కూడా బలవంతంగా కాదండి, ఒక అననీయ సప్పీరలాగా ఏమండి ఏదో లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒక విధంగా ప్రవర్తించిన వాళ్ళు కాదు. పూర్ణ హృదయంతో మంచి మనసుతో దాన్ని అంతటిని కూడా అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టారండి. ఇక హెబ్రీ సంఘస్థులట వాళ్ళ ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు అని అంటేనండి, సంతోషంగా ఒప్పుకున్నారంటే పిల్లల ఆత్మల రక్షణ కొరకు వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆలోచించండి, ఎంత ఆనందపడ్డారో ఆలోచించండి. పోతే పోయింది ఈ ఆస్తి అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడ్డారట. కాబట్టి ప్రియులారా, ఆత్మల రక్షణ కొరకు నిజంగా అలాంటి సంఘాలను మనం ఆదర్శంగా తీసుకొని మనం ఆత్మలను రక్షించడానికి అవసరమైతే మనకున్న వాటినన్నింటినీ కూడా కోల్పోవటానికి ఇష్టపడాలండి. పౌలు గారికి ఎంతో సంపాదించుకునే అవకాశం ఉన్న ఇదంతటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. తనకేమన్నా ఒకవేళ కలిగి ఉంటే వాటిని నష్టంగా భావించుకున్నాడు. ఏమండి, తనకు ఉండటానికి స్థిరమైన నివాసం కూడా లేక అద్దె ఇంటిలో కాపురం ఉండి సువార్త ప్రకటించాడే. ఈరోజు ఆత్మలను రక్షించడానికి క్రైస్తవులు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పండి ప్రియులారా, ఏ నడుం బిగించగలుగుతున్నారు చెప్పండి. ఇది మీకు అర్థమైతే అక్కడ స్థిరమైన స్వాస్థ్యం, ఇంతకంటే మరీ శ్రేష్టమైన బహుమానం ఉందని మనకు తెలిస్తేనండి ఆస్తే కాదండి ప్రాణాలు కోల్పోవటానికి కూడా మనం వెనకాడము. పౌలు గారి ప్రాణాన్ని కాపాడటానికి అకులా ప్రిస్కిల్ల అని వాళ్ళు ఏం చేశారో ఒకసారి మనం చూడగలిగితే, పౌలు గారి ప్రాణాన్ని కాపాడటానికి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. చూసారా ఏమండి, వాళ్ళకున్నది దేవుని పనిలో ఖర్చు పెట్టడం కాదట, వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నారట. అంటే పౌలు గారి ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డని చెప్పేసి నిలబడ్డారటండి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను, ఏమండి తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరని చెప్పేసి అంటున్నారంటే, అకులా ప్రిస్కిల్ల నిజంగా అలాంటి భార్య భర్తలు నిజంగా ధన్యజీవులు అనుకోవాలండి. దేవుని సేవలో విస్తారంగా సువార్త ప్రకటిస్తున్న పౌలు గారి ప్రాణం కొరకు వాళ్ళ ప్రాణాలను అడ్డు పెట్టారంటేనండి, తమకున్న ఆస్తితో లేదా తమకున్న వాటితో దేవుని పరిచయం చేశారు, చివరికి ప్రాణాలకు కూడా పణంగా పెట్టారంటే అలా ఉండాలండి ప్రతి క్రైస్తవుడు కూడా. ఈ భూమి ఏదో చిన్న ఇల్లు, చిన్న ఆస్తిపాస్తులు కలిగి వీటిని చూసి అతిశయపడుతున్న మనుషులు దేవుడు ఏమన్నాడంటే, ఐశ్వర్యవంతుడు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తున్నది నేనే, కృప చూపిస్తున్నది నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి ఆనందించాలి అన్నాడు. పిల్లరా, దేవుణ్ణి తెలుసుకున్నామన్న ఆనందం మనకుంటే ఈ భూమి మీద మనకేది కలిగినా వాటిని తృణప్రాయంగా ఎంచుకొని వాటిని దేవుని పనిలో పనంగా పెట్టేవారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఆత్మల రక్షణ కొరకు ఒకనాడు హెబ్రీ సంఘం ఆస్తులు త్యాగం చేసింది. బర్నబా చేశాడు, అపోస్తుల వాక్యం ఉన్న వాళ్ళు చేశారు, పౌలు గారితో ఉన్న వాళ్ళు చేశారు, యేసుక్రీస్తు పరిచర్యలు ఉన్న స్త్రీలు చేశారు. మరి నీ సంగతి నా సంగతి ఏంటి చెప్పండి? ఏంటి ఆలోచిద్దాం ఏమండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇకనైనా మనకున్న వాటిని దేవుని పనిలో పణంగా పెట్టి ఆత్మల రక్షణ కొరకు అవసరమైతే ఆస్తినైనా కోల్పోవడానికి, ఇది అర్థమైతే ఆస్తే కాదు ప్రాణాన్నైనా పణంగా పెట్టడానికి మనం సిద్ధపడతాం. కాబట్టి ఈ విషయాలు గ్రహించి మరి దేవుని పిల్లలను కాపాడటానికి దేవుని సువార్తకు మనం అందరూ సహకారులుగా ఉండాలని తెలియచేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఇదిగోనైనా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి సువార్త ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో ప్రకటించడానికి అవసరమైతే మాకున్న ఆస్తిపాస్తులు కూడా కోల్పోవటానికి సంతోషముగా ఒప్పుకోగలిగే మంచి మనసును మాకు దయచేయండి. ఒకనాటి భక్తులను మేము చూస్తే తండ్రి, హెబ్రీ సంఘం తండ్రి ఆస్తిని కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు. బర్నబా భూమిని అమ్మేశాడు తండ్రి. అపోస్తుల వాక్యముని విశ్వసించిన వారందరూ చరస్థిరాస్తులు, భూములు, ఇళ్ళు అమ్మేశారు తండ్రి. మరి ఈనాటి క్రైస్తవులు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు నాయన. మేము కూడా తండ్రి మీ స్వార్థ కార్యక్రమాల కొరకు అవసరమైతే మా ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆస్తులను తృణప్రాయంగా ఎంచుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించమని కోరుకుంటున్నాం.
ఈ మాటలు వింటున్న మీ పిల్లలందరూ అనేక మందికి తండ్రి ఈ మాటలను పంపి మీ సువార్త పనిలో సహకారులుగా ఉండాలని తెలియచేస్తూ క్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ నీరు ఎంతున్నదో, ఆకాశం ఎంతున్నదో, ఎత్తెంతో లోతెంతో నీకు తెలియదుగా. ఆకాశం ఎంతుండాలో, భూమిపై ఉండాలో, నీకేమి కావాలో దేవుడు చేశాడుగా. నా కష్టం నా ఇష్టం అని అనకు, ఎంతో ఇష్టంగా చేశాడు సృష్టి మనకు. ఇచ్చిన దేవుడు లేడనకు, నువ్వు తింటున్న దేవుణ్ణి కాదనకు. నేను కోరుకున్నాడని తన మదిలో నీవేనని, కావాలి నీవేనని అది తెలియాలి.